4 దశాబ్దాల తర్వాత చేయి చేయి కలిపారు ఆ రాజకీయ ఉద్దండులు. జిల్లాలో ఒకప్పుడు రాజకీయాలను శాసించిన ఆ రెండు కుటుంబాలు అనూహ్యంగా ఒక్కటై గత ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేశాయి. సీనియర్ నాయకుడు జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల దాకా ఒకే మాటగా ఉన్న ఆ ఇద్దరు ఉద్దండుల మధ్య మళ్లీ విభేదాలు మొదలయ్యాయి. కారణం ఎమ్మెల్యే అల్లుడట. ఈ వ్యవహారం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇంతకీ ఎవరా సీనియర్లు, ఎక్కడది సీన్? ఉమ్మడి విశాఖ జిల్లాగా ఉన్నప్పటి నుంచే అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రాజకీయం నడిచింది. ఒకసారి కొణతాల కుటుంబం ఆధిపత్యం సాధిస్తే మరోసారి దాడి కుటుంబం పైచేయి సాధించేది. మొన్నటి ఎన్నికల్లో దాడి వీరభద్రరావు కుటుంబం వైసీపీని వీడి మాతృ పార్టీ టీడీపీలో చేరిపోయింది. అటు ఏళ్ల తరబడి రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ జనసేన నుంచి అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా వైరం ఉన్నా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద గౌరవంతో గత ఎన్నికల్లో ఇద్దరూ ఒకటయ్యారు. చేయి చేయి కలిపి విజయం సాధించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపాయి. 4 నెలల్లోనే తేడా ఎక్కడొచ్చిందంటే కొణతాల అల్లుడు రామ్కి ప్రధాన కారణంగా చెబుతున్నారు. సీనియర్ నాయకుడైన కొణతాల ఎమ్మెల్యే అయినప్పటి నుంచి సైలెంట్ గా ఉంటే ఆయన అల్లుడు మాత్రం యాక్టింగ్ ఎమ్మెల్యేగా చాలా హడావుడి చేస్తున్నారట. కొణతాల తమ పార్టీ ఎమ్మెల్యే కాబట్టి అల్లుడు గారికి ఆయన పార్టీ వంత పాడొచ్చు. కానీ కూటమిలో కీలక భాగస్వాములుగా ఉన్న మేమెందుకు అల్లుడి జోక్యాన్ని సహించాలని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఇది ఇంతటితో ఆగలేదు. టీడీపీ టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వైసీపీలో అసంతృప్తితో టికెట్స్ ఇస్తారని టీడీపీలో చేరిన దాడి వీరభద్రరావు కూడా ఏమాత్రం భరించలేని స్థాయిలో కొణతాల రామకృష్ణ అల్లుడి జోక్యం మితిమీరిపోయిందంటున్నారు. అనకాపల్లిలో ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఇటీవల టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న దాడి వీరభద్రరావు కొణతాల అల్లుడి జోక్యంపై తీవ్ర స్థాయిలో బహిరంగంగానే విరుచుకుపడ్డారు. దీంతో రెండు పార్టీల మధ్య కొన్ని మాసాలుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బాంబులా పేలాయి. నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితిని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వివరిస్తూనే అధికారుల తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు దాడి వీరభద్రరావు. గత వైసీపీ పాలనలో అక్రమాలకు పాల్పడిన అధికారులే ఇంకా అనకాపల్లిలో కొనసాగుతున్నారని, జిల్లా కలెక్టర్ సహా అధికారులెవరూ టీడీపీ నాయకులను, కార్యకర్తలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు దాడి. ఇది కూటమి ప్రభుత్వమా లేకపోతే ఒక పార్టీ ప్రభుత్వమా అన్నది అధికారులు తెలుసుకుని పనిచేయాలన్నారు. ప్రజలు ఎవరికి ఓటు వేసి గెలిపిస్తే వారు పాలించాలి గాని తాబేదారులను, బంధువులను తమపై రుద్దొద్దంటూ కొణతాల అల్లుడిపై దాడి గట్టి అటాక్ చేశారట. అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల అల్లుడి కనుసన్నల్లో పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారట దాడి వీరభద్రరావు. టీడీపీ నాయకులు వేరే పార్టీ కార్యాలయానికి వెళ్లకుండా సొంత కార్యాలయాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యక్రమాలు చేయాలని హితవు పలికారట. దాడి వీరభద్రరావు వ్యాఖ్యలకు అదే సభలో ఉన్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ కూడా మౌనంగానే ఉండిపోయారట. దాడి మాత్రం అక్కడితో ఆగకుండా మాటలతో సమావేశంలో కాక పుట్టించారట. గత ప్రభుత్వ హయాంలో అవినీతి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు కూడా అదే స్థాయిలో సాగుతున్న అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారట దాడి వీరభద్రరావు. తనకు అధికారం లేక ఈ సభలో ఇలా మాట్లాడాల్సి వస్తోందని, అదే అధికారం ఉండుంటే అలాంటి అధికారుల సంగతి చూసేవాడినని ఆగ్రహంతో ఊగిపోయారట దాడి. అనకాపల్లి జిల్లా కూటమిలో విభేదాలు బహిర్గతం కావడానికి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేదికైంది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అల్లుడు టార్గెట్ కావడంతో జనసేన, టీడీపీ మధ్య పొలిటికల్ హీట్ మొదలైంది. కూటమిలో అంతర్గత సర్దుబాట్లు సాధ్యం కావడం లేదని అసంతృప్తి రెండు పార్టీల్లో ఉంది. ఇది చాలా చోట్ల టీడీపీ కంటే జనసేనలో ఆ భావన ఎక్కువగా ఉంది. కానీ అనకాపల్లిలో సీన్ రివర్స్ అంటున్నారు సైకిల్ శ్రేణులు. కొణతాల అల్లుడి పెత్తనం కారణంగా టీడీపీ నాయకత్వానికి కనీస గౌరవం దక్కడం లేదని, ఇది ప్రమాదకర సంకేతమనే చర్చ విస్తృతమైంది. పొత్తు ధర్మం కోసం సీనియర్లు నోరెత్తకపోయినా దాడి మాత్రం వేడి రాజేశారనే చెప్పాలి. దానికి తోడు వైసీపీలో 5 ఏళ్లలో తనకు, తన కుమారుడికి ఏ పదవి దక్కక తీవ్ర అసంతృప్తితో టీడీపీలో చేరిన దాడి కుటుంబానికి ఇటీవల నామినేటెడ్ పదవుల ప్రకటన మరింత అసంతృప్తికి గురిచేసింది. మరో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్కి నామినేటెడ్ పదవి ప్రకటించి
తమ కుటుంబాన్ని పార్టీ విస్మరించిందని ఆవేదన దాడి మాటల్లో కనిపించిందంటున్నారు. మొన్నటిదాకా మౌనంగా ఉన్న దాడి ఇప్పుడు ఓపెన్ అయిపోవడం వెనుక పార్టీ నాయకత్వంలో అంతర్మథనం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ఎంత ప్రత్యేకమో అనకాపల్లికి అంతే స్పెషల్. కారణం ఆగర్భ శత్రుత్వమున్న కొణతాల దాడి కుటుంబాలు 40 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక్కటయ్యాయి. 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, శాసనమండలి ప్రతిపక్ష నేతగా పనిచేసిన అనుభవం దాడి వీరభద్రరావు సొంతం. కొణతాల రామకృష్ణ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 9 ఓట్ల అత్యల్ప మెజారిటీతో పార్లమెంటులో అడుగుపెట్టిన ఎంపీగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కొణతాల లేదంటే దాడి అన్న స్థాయిలో ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు నడిచాయి. ఇంతటి సీనియర్ నేతలకు 2014 తర్వాత పొలిటికల్ గ్యాప్ తప్పలేదు. గత ఎన్నికల నాటికి దాడి ఫ్యామిలీ మళ్లీ టీడీపీలోకి వస్తే కొణతాల రాజకీయ స్తబ్దత విడి జనసేనలో చేరారు. ఈ ఇద్దరు నేతలు చేతులు కలపడంతో టికెట్ ఎవరికొచ్చినా పనిచేస్తామని ప్రజలు ముందుకు రావడం అనకాపల్లిలో కొత్త రాజకీయానికి తెరలేపింది. కానీ వారిద్దరి ఐక్యత ఎన్నాళ్లన్న అనుమానం మాత్రం రెండు పార్టీలు అంతర్గతంగా నలుగుతూనే వచ్చింది. చివరికి తెగేదాకా వచ్చినట్లే కనిపిస్తోంది. పైకి టార్గెట్ కొణతాల అల్లుడే అయినా అసలు లెక్కలు వేరే ఉన్నాయట. ఇటీవల పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ ఉద్యోగుల బదిలీలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. టీడీపీ ప్రతిపాదనలకు సరైన ప్రాధాన్యం దక్కలేదన్న అసంతృప్తి కనిపిస్తోంది. ఇటీవల పోస్టింగులు పొందిన అధికారుల్లో ఎక్కువ మంది వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మనుషులుగా ముద్రపడ్డ వారికి కూడా అనువైన పోస్టింగులు దక్కడం దాడి అసంతృప్తికి మరో కారణంగా చెబుతున్నారు. అమర్నాథ్తో కొణతాల అల్లుడికున్న సంబంధాలతోనే ఇలా జరిగిందన్నది టీడీపీ అనుమానమట. అందుకే దాడి వీరభద్రరావు కొణతాలపై ఈ స్థాయిలో అటాక్కి దిగారని చెబుతున్నారు. దాడి వీరభద్రరావు రాజేసిన అగ్గి రెండు పార్టీల నేతల్లో చర్చకు దారితీసింది. మొత్తానికి ఇద్దరు మాజీ సీనియర్లు ఒక్కటవడంతో అనకాపల్లిలో ఇక కూటమికి తిరుగులేదనుకున్నాయి పార్టీల అధిష్టానాలు. కింది స్థాయి కేడర్ కూడా సంబరాలు చేసుకుంది. ఆ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఉన్న వైరం పోయి స్నేహం చిగిరించిందనుకునే లోపే దశమగ్రహం ప్రవేశంతో అనకాపల్లి కూటమి రాజకీయాలకు గ్రహణం పట్టినట్లేనని అంటున్నారు. మరి ఈ వ్యవహారాన్ని అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఎలా సర్దుబాటు చేస్తారో చూడాలి.